ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ప్రధాన కారణం దళితులు, మైనారిటీలు, గిరిజనులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అండి. ప్రధాన కారణం. ఎక్కువగా నష్టపోయింది కూడా వీళ్ళే. అవును. ఎందుకు ఎక్కువగా నష్టపోయింది వీళ్ళు అంటే, గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల వల్ల ఈ వర్గాల్లో విద్యాభివృద్ధి జరిగింది, ఈ వర్గాల్లో ఉద్యోగాలు వచ్చాయి, ఈ వర్గాల్లో స్వయం ఉపాధి జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ వర్గాల ఉద్యోగాలు లేవు, స్వయం ఉపాధి లేదు, విద్యాభివృద్ధి లేదు. మీరు ఇప్పుడు హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలు విలీనం చేశాడండి. పాఠశాలలు విలీనం చేయటం వల్ల చాలా పాఠశాలలు మూతపడ్డాయి. మూతపట్టడం వల్ల ఏమైందంటే 3వ తరగతి తర్వాత పక్క ఊరుకో ఇంకో స్కూల్కో వెళ్లాల్సి వచ్చింది. అందరూ బస్సుల్లో పంపించలేరు. అవును. కాబట్టి డ్రాప్ అవుట్స్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఆయన అంబేద్కర్ విగ్రహం పెడుతున్నాడు. ఆయన అంబేద్కర్ విగ్రహం పెట్టి అంబేద్కర్ బిడ్డలైన కోట్లాది మంది దళిత బహుజనుల జీవితాలు నాశనం చేసే విధానాలు అమలు చేస్తున్నాడు. ఇప్పుడు దళిత బహుజనులు లేదా మైనారిటీలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆర్థికాభివృద్ధి ఉండదు, జీవన ప్రమాణ స్థాయి పెరగదు, మన పిల్లలకి ఉన్నత చదువులు రావు, ఉన్నత ఉద్యోగాలు రావు. నేను ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నామండి. మనం ఒక రకంగా చెప్పాలంటే మనం జగన్మోహన్ రెడ్డి మీద మనం పిహెచ్డి చేసాం. అదే కదా. ఒక విషయం సార్, ఇప్పుడు ఆయన రాగానే పీజీకి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఫీజు రింబర్స్మెంట్ ఆపేశాడు. ఫీజు రింబర్స్మెంట్ ఆపటం వల్ల నష్టపోయేది ఎవరండి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. అంతే కదా. ఉన్నత విద్య రద్దు, విదేశీ విద్య పథకం రద్దు చేశాడు. ఆగిపోయేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కదా. ఇక్కడ ఇప్పుడు మా బాలకోటి అన్న దాడుల గురించి మాట్లాడాడు. దాడుల గురించి ఆయనకు వదిలేస్తా. నేను అభివృద్ధి పథకాల గురించి మాట్లాడాను. స్టడీ సర్కిల్స్ లేవు, ఉద్యోగాలు లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 30-40 సంవత్సరాల, మనం రోజు మాట్లాడుకుంటాం కదా, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడని. రాష్ట్రాన్ని కాదండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. స్వాతంత్ర రోజుల నాటికి 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అంబేద్కర్ పేరు పలకటానికి అర్హత లేదు కాబట్టే ఇందాక బాలకోటే గారు చూపించిన వీడియోలో అంబేద్కర్ పేరు జగన్మోహన్ రెడ్డి ఉచ్చరించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అంతరాత్మకు తెలుసు అంబేద్కర్ పేరు ఉచ్చరించే అవకాశం కూడా నాకు. ఇంకో విషయం అండి, ఇందాక రేవంత్ రెడ్డి గారు బట్టీకి, సీతక్కకి ఎంత గౌరవం ఇచ్చారో చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పరిస్థితి ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక ప్రశ్న అండి. మీకు ఇప్పుడు ప్రశ్న, నేను ప్రశ్న అడుగుతాను, మీరు వెంటనే సమాధానం చెప్పండి. లేదు, మీరు చెప్పండి నాకు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ఎవరు? బట్టి విక్రమార్క గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల పేర్లు చెప్పండి. ఐ కాంట్. తానేటి వనిత గారు ఒక ఆమె గుర్తొచ్చారు. ముఖ్యమంత్రి కాదు, హోంమంత్రి. అదే ఐ కాంట్ అంటే ఆలోచిస్తే ఆ పేరు గుర్తొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రుల పేర్లు చెప్పండి. చెప్పడం కష్టం. తెలంగాణ అనగానే పక్కనే. ఇంకో విషయం, మంత్రివర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు బట్టి అని ఎక్కడ కూర్చోబెడుతున్నారు? పక్కనే కదా. ఢిల్లీ వెళ్ళినప్పుడు పక్కనే. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఆయన లేకపోతే రివ్యూ చేస్తున్నాడండి. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు లండన్ వెళ్తే ఉప ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలతో రివ్యూ చేస్తున్నారు, సమీక్షలు. ఇదండి సాధికారత అంటే. ఇది అక్కడ సమీక్షలు కాదు కదా, ఎంట్రీ లేదు. క్యాంప్ ఆఫీస్ లోకి ఎంట్రీ లేదు. అక్కడ ఇంకో విషయం అండి, ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీలు ఇస్తున్నారు కదా, చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఆయన టీంకి చెప్పింది ఏంటంటే, ఢిల్లీలో మీరు ఇచ్చే వాళ్ళల్లో ఎస్సీ ఉండాలి, ఎస్టీ ఉండాలి, బీసీ ఉండాలి, మైనారిటీ ఉండాలి, మిగతా వర్గాలు కూడా ఉండాలి, ఈ ఫార్ములా మాత్రం మిస్ అవ్వద్దు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటండి, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు బాలయోగికి స్పీకర్ స్థానం ఇప్పించారు. బాలయోగి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డికి ఇచ్చారు. 28 మందిని గెలిపిస్తే. ఒక నిమిషం సార్, నేను మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు బాలయోగిని ఢిల్లీలో ప్రమోట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డిని ఢిల్లీలో. మిథున్ రెడ్డి గారు ప్యానల్ స్పీకర్. అవును, ప్యానల్ స్పీకర్. మరి అది గురుమూర్తికి ఎందుకు ఇవ్వలేదు, లేదా నందిగో సురేష్కి ఎందుకు ఇవ్వలేదు? అంటే
జగన్మోహన్ రెడ్డి ప్యానల్ స్పీకర్ ఏమో మిథున్ రెడ్డి, ఆ. పార్లమెంటరీ పార్టీ లీడర్ ఏమో విజయసాయి రెడ్డి. అవును. అంతే. అంటే నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ బీసీలని ఎస్సీలని పదవులు ఇచ్చారు, అధికారం ఇచ్చారు, నాయకులుగా తయారు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇందాక చెప్పాను కదా, 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు, 56 రూపాయలు ఇవ్వలేదు. ఇక్కడ అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యతరగతి, అవును, అబవ్ మిడిల్ క్లాస్. వాళ్ళు ఈ పదవి వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కోసం కారు కావాలి, మిగతా అడావుడు కావాలి కదా, దానికోసం అప్పులు చేసి ఈరోజు రోడ్డున పడ్డారండి. ఎబో మిడిల్ క్లాస్ కాస్త బిలో మిడిల్ క్లాస్. ఇంకో విషయం, వీళ్ళందరి జీతాలేమో 50,000. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం సలహాదారులు పోస్ట్ ఇచ్చారు కదా, వాళ్ళకేమో 4 లక్షలు 5 లక్షలు. అంటే నిజంగా వాళ్ళకి కార్లు ఇవ్వలేదా ఇప్పుడు? కార్పొరేషన్ చైర్మన్ అసలు ఆఫీసే లేదండి, కుర్చీ లేదు. ఇదే సినిమాలో కుర్చీ మడత పెడదాం అన్నట్టుగా కుర్చీ కూడా లేకుండా చేశారు. ఆఫీస్ లేదండి, ఆఫీస్ లేదు, కుర్చీలు లేవు, కార్లు లేవు. సరే, కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశాం కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేయాల్సింది, లేదా బాల్కోటి అన్న మాలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో దళితులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆర్థికాభివృద్ధి పథకాలు ఏంటి, విద్యాభివృద్ధి పథకాలు ఏంటి, సమగ్రాభివృద్ధి పథకాలు ఏంటి, ఒక లిస్ట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు తప్ప ఏమి ఇచ్చాడు? పెన్షన్లు అందరికి ఇచ్చాడు, మాకు ఇచ్చాడు. అమ్మఒడి అందరికి ఇచ్చాడు, మాకు ఇచ్చాడు. చేయూత అందరికి ఇచ్చాడు, మాకు ఇచ్చాడు. మాకు లేనిది ఇతరులకి రైతు భరోసా ఇచ్చాడు, మాకు లేనిది ఇతరులకి కాపు నేస్తం ఇచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ దేశ రాజకీయాల్లో నంబర్ 1 దళిత ద్రోహి, నంబర్ 1 దళిత ద్రోహి. ఈ నిజంగా మీరు చెప్పండి, అసలు దళితులకు ఇచ్చే పథకాలు రద్దు చేసి దళితుల కన్నా ఇతరులకి ఎక్కువ పథకాలు ఇచ్చే తుగ్లక ముఖ్యమంత్రి దేశంలో ఎవడన్నా ఉన్నాడండి? మీరు చెప్పండి, ఇది ఆలోచించండి, అసలు ఇది ఆలోచించండి. దళితేతరులకి దళితుల కన్నా ఎక్కువ పథకాలు. నేను ఉదాహరణ చెప్తాను. రైతు భరోసా మాకు రాదు, కాపు నేస్తం మాకు రాదు. పోనీ వాళ్ళ కాపు నేస్తం ఇస్తావు, మాకేమైనా దళిత నేస్తం ఉందా? లేదు కదా. బీసీ నేస్తం ఉందా? లేదు కదా. మైనార్టీ నేస్తం ఉందా? లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఒక్కసారి ఆలోచించండి. మనకి ఇవ్వాల్సిందన్నీ రద్దు చేసి అందరికి ఇస్తున్నాయి మనకిచ్చి, మనకి ఇవ్వని ఎన్నో ఇతరులకు ఇస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది పోలుస్తున్నారండి. పోల్చడం కూడా తప్పు, పోలికే లేదు, పోల్చడం కూడా తప్పు. ఇది సాక్ష్యాలు కదా. ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు బాలయోగి గారిని ఢిల్లీలో స్పీకర్ని చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డిని ప్యానల్ స్పీకర్ని చేశాడు. ఎన్టీఆర్ పుట్టపాక మహేంద్రనాథ్ని ఆర్థిక మంత్రిని చేశాడు, జగన్మోహన్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఆర్థిక మంత్రిని చేశాడు. చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణ గారిని చేశారు, ప్రతిభా భారత్ గారిని స్పీకర్ని చేశారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే, ఇలా చెప్పుకుంటూ అంటే తెలుగుదేశం పార్టీ తయారు చేసినంత మంది బీసీ, ఎస్సీ, మైనారిటీ దేశంలో ఏ పార్టీ తయారు చేయలేదు. అది బ్రాండ్, అది ఇంకా అంతే. మధ్యలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు హైజాక్ చేశారు. కాకపోతే వాళ్ళు రియలైజ్ అయినట్టున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా. ఎనివే, ఒకటండి, నష్టపోయిన వాడిది ఆగ్రహం, జగన్మోహన్ రెడ్డి రాజకీయ విగ్రహం. ఈ ఆగ్రహం ముందు విగ్రహ రాజకీయాలు. కాకపోతే విగ్రహం అదే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమం టైంలో అనేవాడు అందరినీ శివలింగం మీద తేలని. అట్లా శివలింగాన్ని తేలిని చెప్పుతో కొట్టి చంపుదామంటే కింద శివలింగం ఉంది, అందుకని కొట్టకూడదు అని ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాగే మీరు అన్నది ఆగ్రహం విగ్రహం, విగ్రహం ఆగ్రహం ముందు నిలబడదు అనేది వాస్తవమే. కానీ మహనీయుడైన అంబేద్కర్ గారి విగ్రహం అది, అందుకే మేము మాది నిగ్రహం. అదే అంటున్నా, మీది నిగ్రహం. అవును, బాధపడిన వాడిది, కష్టపడిన వాడిది ఆగ్రహం, లోపల ఆగ్రహం, అదేలే పైకి నిగ్రహం. జగన్మోహన్ రెడ్డి చేసేది విగ్రహ రాజకీయం.